స్వరూపం వచ్చింది. ఇక వెంటనే గజాసురుడు అడిగాడు, స్వామి ఎట్లయో మీరు అనుకున్నది చేశారు కదా, ఇక నా కోరిక తెచ్చండి అన్నారు. అంటే ఆయన ఏదైతే మునుపు కోరుకున్నాడో, నాకు పూజ జరగాలి నేనే మేలు అనుకున్నాడో, అదేవిధంగా ఎప్పుడు నాకు పూజలు జరిగే విధంగా నా శరీరం మొత్తాన్ని వినియోగించమన్నాడు. సరేనని చెప్పి ఆ విషయాన్ని అలాగే ఉంచి అతన్ని ఒక అడవిలో ఏర్పాటు చేసి ఉత్తరముఖంగా పడుకోబెట్టి వీళ్ళు వెళ్ళారు. ఇక ఈలోపు పార్వతీదేవి విషయం తెలిసింది, ఇదిగో స్వామి ఇట్లా వచ్చేస్తున్నాడని చెప్పి ఇక ఆమె రెడీ అవ్వాలిగా. చాలా రోజులైంది, మన పతిదేవుడు వస్తున్నాడు, రెడీ అవ్వాలి కదా. ఇక అభ్యంగన స్నానానికి వెళ్ళింది. అట్లా వెళ్ళే సమయంలో సున్నపిండి మూసుకుంటూ, మరి ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేస్తే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, అందుకని అప్పుడు ఎవరున్నారు, ఉండే వాళ్ళందరూ పోతుంది ఆయన దగ్గరికి, కైలాసం ఖాళీగా ఉంది. అందుకని పార్వతీదేవి ఆ సున్నపిండితోటి ఒక రూపాన్ని శరీరాన్ని తయారు చేసింది. తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అయితే మామూలుగా మనుషులకైతేనే జననం 9 నెలలు, భార్యాభర్తల సంగమం, 9 నెలల గర్భం, తర్వాత ప్రసవం, శిశువు రావటం, ఇదంతా జరుగుతుంది. కానీ దేవతలకు అలా కాదు. వాక్కు చేత, మనస్సు చేత, సంకల్పం చేత, స్పర్శ చేత సంతానం జరుగుతుంది. అది వాళ్ళ నియమం, వాళ్ళకు ఉండేటటువంటి శక్తి. ఆ క్రమంలో అలాగా ఒక రూపాన్ని తయారు చేసి ఆయనకి వినాయకుడు అని పేరు పెట్టింది. అలా పెడితే ఇక ఆయనకి చెప్పింది, అయ్యా ఎవరు రాకుండా చూడు, నేను స్నానానికి వెళ్తున్నాను అని చెప్పి సర్వశక్తులు ఆయనకి ఇచ్చింది. వచ్చారు, వస్తే వాకిల్ దగ్గర ఉన్నాడు. ఇక జనాలందరూ ప్రమద గణాలందరూ వచ్చారు. ముందోళ్ళే వస్తారుగా, పెద్దోళ్ళు వెనకాల వస్తారు. ప్రమద గణాలు ముందు వచ్చి ఆయన అడ్డుకొని, ఆయన లోపలికి వెళ్దామనుకుంటే ఆయన అడ్డం పడ్డాడు. ఎవరు రావడానికి లేదన్నాడు. వీళ్ళందరూ కోపం వచ్చింది. ఆ ప్లేస్లో రాకుండా నువ్వెవరు కొత్తోడు అని చెప్పి యుద్ధం చేయడం మొదలు పెట్టారు. చిన్నపిల్లడైనా ఎవరు అమ్మవారు తయారు చేసినటువంటి వాడంటే శక్తిమంతుడు కదా. వీళ్ళందరూ అందులో కాల ఓడిపోయారు. ఇక చివరికి శివుడు వచ్చాడు. శివుడు కూడా చెప్పి చూశాడు చాలాసేపు. ఏం వెళ్ళాలో ఆ గణపతి యొక్క శిరస్సుని ఆ త్రిశూలంతో ఖండించాడు శివుడు. శివుడికి మించిన శక్తి ఏం లేదు కదా, కాబట్టి అలా ఖండించేశాడు. లోపలికి వెళ్ళాడు, అందరూ వచ్చారు. ఇక లోపలికి వెళ్ళాడు. పార్వతీదేవి రెడీగా ఉంది, వచ్చింది. చాలా రోజులైన భర్తను చూసింది, మాటలన్నీ మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇక ఈ మాటల సందర్భంలో ఈ వాకిల్ దగ్గర జరిగిన విషయం తెలిసింది. తెలిస్తే అప్పుడు అమ్మవారు చెప్పింది, అయ్యో ఎంత పని చేసావు నాథ, అక్కడ ఉండేవారు మన పిల్లాడేను, వినాయకుడిని తయారు చేసి ఇట్లా పెట్టారన్నాడు. ఒరే అనుకొని ఇక ఇద్దరు బయటికి బయలుదేరి ఇక శరీరం దగ్గరికి వచ్చి ఇక పార్వతీదేవి బాధపడుతుంది, తల్లి కదా ఎట్లయినా. అందుకని ఇక ఈయనకి ఈలోపు గుర్తొచ్చింది, గజాసురుడు మృత స్థితిలో ఉన్నాడు, అలానా చోట ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి ఇక చెప్పాడు, ప్రమద గణాలారా ఉత్తర దిక్కున పడుకొని ఉన్నటువంటి ఏ జీవిదైనా శిరస్సు ఖండన చేసి తీసుకుంటాడు అన్నాడు. ఈయనకు తెలుసు కాబట్టి. అందుకే మనందరికీ చెప్తారు, ఉత్తరం తిరిగి పనుకోకూడదని చెప్పి. అంటే ఉత్తరం వైపు అంటే దక్షిణం చూస్తూ పనుకోకూడదని ఎందుకే చెప్పేది. కనుక అలా పనుకొని ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని శిరస్సు ఖండన చేసి తీసుకోండి అన్నాడు. ఈయనకు తెలుసు గజాసురుడే అలా ఉన్నాడని. ఇక వెంటనే వీళ్ళందరూ వెళ్ళి వెతికితే గజాసురుడే ఉంది. ఆ గజాసురుడి యొక్క ఆ శిరస్సుని ఖండన చేసుకొని తీసుకొని వస్తారు. అప్పుడు ఆ శిరస్సుని మరలా అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఇక మరలా యథావిధిగా బాలుడు విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడిగా వచ్చాడు. అప్పటి వచ్చింది గజముఖం కలిగిన వాడు కాబట్టి గజానుడి పేరు వచ్చింది. ఇక అక్కడి నుంచి మళ్ళా యథావిధి 11 రోజుల్లో ఏదో ఒక రోజు చెప్తారు. ఇలా ఇద్దరు పిల్లలు జీవితం నడుస్తూ ఉంది. కొన్నాళ్ళు గడిచింది. ఇక దేవతలందరూ వచ్చారు.
స్వామి మేము ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని క్రతువులు చేస్తున్నా మాకు విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. ఆ విఘ్నాలకు ఒక అధిపతిని మాకు ఏర్పాటు చేయండి. లయకారకుడైనటువంటి మీరే అన్నిటికీ హెడ్ కాబట్టి మీ కుమారులు ఎవరైనా ఏర్పాటు చేయమన్నారు. ఇక వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఉన్నారు, నేనుంటాను. ఇక వీళ్ళిద్దరిలో ఎవరిని చేయాలో అర్థం కాల. అందుకని ఒక పరీక్ష పెట్టాను. ఏం పరీక్ష అంటే, సర్వ విఘ్నాలు కలిగేటటువంటి ముల్లోకాలైతే ఏదైతే ఉంటాయో ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలలో ఎవరైతే అన్నింటిలో స్నానం చేసి ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకే విఘ్నాధిపత్యం కలుగుతుంది అని వాళ్ళిద్దరికీ షరతు పెట్టారు. ఇక వెంటనే కుమారస్వామి ఆయన కొంచెం స్పీడ్ శక్తివంతుడు, ఇక నెమలి వాహనం కదా, ఎక్కాడు, జర్ర వెళ్ళిపోయాడు స్పీడ్. ఇక ఇక్కడ మూషికం ఆ మదం కదులుద్ది. ఈయన కూడా గజాననుడు కూడా కొద్దిగా తిట్టంగా ఉంటాడు నాలాగే, కాబట్టి ఆయన కదలలేకపోయాడు. ఇక బాధపడి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నన్ను అవహేళన చేయడానికి కాకపోతే ఏమిటి విషయం? తమ్ముడైతే అలా వెళ్ళిపోయాడు, నేను ఎట్లా వెళ్ళగలను? ఇది అయ్యే పనేనా, సాధ్యమయ్యేదేనా అన్నాడు. అప్పుడు శివుడు చెప్పాడు, ఆయన శారీరక శక్తితోటే నాయకుడు అవ్వలేడు, మెదడుతో చేయగలిగి ఉండాలి. నీ జ్ఞానాన్ని వినియోగించు, నీ ధర్మ సూక్ష్మాలు తెలుసుకో ఒక్కసారి అన్నాడు. అప్పుడు ఆయనకు బలి వెలిగింది. ఏమిటి ధర్మ సూక్ష్మాలు చెప్పేటప్పుడు వాళ్ళ తల్లి చెప్పింది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, తల్లే చెప్పాల్సిన పిల్లలందరికీ కాబట్టి ఇవన్నీ చెప్పింది. అట్లయితే నాకు అర్థమైపోయిందని చెప్పి ముల్లోకాలు పూజించే నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకి నేను 3 సార్లు ప్రదక్షిణ చేస్తే అవన్నీ ఆటోమేటిక్గా నాకు వస్తే నాకు అర్థమయ్యింది. ఇక వెంటనే అదే పని మొదలు పెట్టాడు. చక్కగా మూషిక వాహనంతో తిరగడం మొదలు పెట్టాడు. 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. చేసేటప్పటికి ఈ కుమారస్వామి ఎక్కడైతే పుణ్యతీర్థంలో స్నానం చేసి వస్తూ ఉన్నాడో, రిటర్న్ అదే స్నానానికి వెళ్తూ ఉన్నాడో, అక్కడ వినాయకుడు స్నానం చేసి రిటర్న్ అవుతూ ఉన్నాడు. ఆయన కనపడుతున్నాడు అనమాట. అలాగా ఇక చూశాడు. ఇక లాస్ట్ క్లైమాక్స్ అర్థమైపోయింది. ఇక కుమారస్వామి వచ్చాడు, కైలాసంలోకి వచ్చి, మాతాపితులారా క్షమించండి, నా అజ్ఞానాన్ని మన్నించండి, అగ్రజుడైన నా సోదరుడికే విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అన్నాడు. ఇక అక్కడ నుంచి ఆ విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి వినాయకుడి యొక్క ఆధిపత్యం నెలకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఏ పూజలు చేయాలన్నా కూడా ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి చేసిన తర్వాతనే మిగిలిన పూజా కార్యక్రమాలు చేయమని అక్కడి నుంచి వరం వచ్చింది. అక్కడి నుంచి ఆయనకి విఘ్నేశ్వరుడు అనే పేరు వచ్చింది. అర్థమైందా? ఒక్కొక్క పేరు ఒక్కొక్క సందర్భంలో వచ్చింది. వినాయకుడికి నైవేద్యం ఇష్టం ఎక్కువ కనుక ఫుల్గా భోజనాలు ఆరగించాడు నైవేద్యాన్ని. ఇక అంత తిన్నాక డ్యాన్స్ చేయించాలి, కానీ ఆయన ఆనందం వచ్చింది కదా, నృత్యం వేశాడు డ్యాన్స్. అలా వేసేటప్పటికి ఆ కిందపడినటువంటి ఆ సందర్భంలో శివుని యొక్క శిరస్సులో ఉన్నటువంటి చంద్రుడు పక్కపక్క నవ్వాడు. అది చూసి వినాయకుడు